ఇక ఎంపీ మిథున్ రెడ్డిది ముఖ్య పాత్ర. మద్యం విధానం రూపకల్పన, అమల్లో ఆయనే కీలకం. ముడుపులిచ్చిన కంపెనీలకు మద్యం ఆర్డర్లు. 5,00,00,000 పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్‌కు చేరింది. ఆ కంపెనీలో 100% షేర్లు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ కుటుంబానివే. మద్యం కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్లు నష్టం. హైకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది లోధ్రా. సిద్ధార్థ లోధ్రా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో అన్ని కేసులు కూడా ఆయనకే. మరి అడ్వకేట్ జనరల్ ఏమయ్యారు? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏమయ్యారు? వాళ్ళిద్దరి సామర్థ్యం మీద ప్రభుత్వానికి నమ్మకం లేదా? సామర్థ్యం లేకపోయినా దమ్మాలపాటి శ్రీనివాస్ లాంటి వాళ్ళకి అడ్వకేట్ జనరల్ హోదా కట్టబెట్టి వాళ్ళకి భారీ మొత్తంలో ప్రభుత్వ తరపున అనేక రకాల ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఒకవైపు అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఇతర ప్రభుత్వ ప్లేడర్లందరికీ భారీ మొత్తంలో వేతనాలు, ఇతర ప్రయోజనాలు అందిస్తూనే సిద్ధార్థ రుద్ర లాంటి మళ్ళీ సుప్రీంకోర్టు అడ్వకేట్ని తీసుకొచ్చి ఆయనకి మళ్ళీ అదనంగా కోట్ల రూపాయలని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందా? ఇలాంటి ప్రశ్న కూడా ఈ కేసుల్లో ఉదయిస్తుంది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంబంధించినటువంటి కేసు. సిట్టు సేకరించినటువంటి ఆధారాల ఆధారంగా ఏపీలో నడుస్తున్నటువంటి ఈ కేసులో సిద్ధార్థ లోద్రాని తీసుకొచ్చి చంద్రబాబు అడ్వకేట్ సిద్ధార్థ రుద్ర అందరికీ తెలుసు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడే తొలిసారిగా సిద్ధార్థ రుద్ర తెర మీదకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలో వచ్చినటి నుంచి సిద్ధార్థ రుద్రాకి మొత్తం అన్ని కేసులు అప్పగిచ్చే ప్రయత్నం నడుస్తోంది. మరి అయితే ఇక్కడ మిథున్ రెడ్డి నిజంగా దోష అయితే మిథున్ రెడ్డి ద్వారానే మొత్తం విధాన రూపకల్పన చేస్తే మరి ఇంకా ఈ విధాన రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త లిక్కర్ పాలసీ అంటే జగన్మోహన్ రెడ్డి అయ్యవలో తీసుకున్నటువంటి లిక్కర్ పాలసీకి మొత్తం కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డే అని రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోద్రా వాదిస్తుంటే మరి అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర లేనట్టే కదా. ఇందులో అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్, తాడేపల్లి ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి అంటూ ఈనాడు, సాక్షి వీళ్ళంతా రాసినటువంటి కథనాల్లో అర్థం లేనట్టే కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోద్రా చెప్పినట్టు అంతా మిథున్ రెడ్డి అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లి ఆయన నివాసం పాత్ర ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి ఆయన భారీగా వసూళ్లకు పాల్పడ్డారు అంటూ టీడీపీ చేసినటువంటి ఆరోపణలో పస ఎక్కడుంది? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి.